హాయ్, ఈ రోజు మనం స్నోఫ్లేక్ యూజ్ చేసి డేటా సైన్స్ టూల్స్ లైక్ జూపిటర్ నోట్బుక్ గురించి తెలుసుకుందాం. జూపిటర్ నోట్బుక్ ని స్నోఫ్లేక్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్ ఎలా చేయాలి, పాండాస్, స్నోపార్క్, మ్యాట్ప్లాట్లిబ్ ఎలా యూజ్ చేయాలి, కంప్లీట్ సెటప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఈ ట్యూటోరియల్ ప్రిపేర్ అవ్వాలంటే మనకు కొన్ని టూల్స్ కావాలి. ఫస్ట్ వన్ అండ్ మెయిన్ వన్ వచ్చేసి స్నోఫ్లేక్ అకౌంట్. ఇది ఫ్రీ వర్షన్ అవైలబుల్ లో ఉంటుంది. మీకు ఫస్ట్ 30 days ఫ్రీ ట్రయల్ అకౌంట్ కూడా ఉంటుంది, సో ట్రై చేయొచ్చు. పైథాన్ ని ఇన్స్టాల్ చేయాలి, ఇది హైలీ రికమెండెడ్, లేకపోతే ఏం చేయలేం. నెక్స్ట్ వన్ వచ్చేసి జూపిటర్ నోట్బుక్. నెక్స్ట్ వన్ రిక్వైర్డ్ లైబ్రరీస్ వచ్చేసి పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, స్నోఫ్లేక్ యొక్క స్నోపార్క్ కావాలి. ఇవి ఇన్స్టాల్ చేయడానికి మీకు కోడ్ చూపిస్తాను. ఈ కోడ్ లో స్నోఫ్లేక్ కనెక్టర్ పైథాన్ యూజ్ చేసి స్నోఫ్లేక్ కి కనెక్ట్ చేస్తున్నాం. డేటా ఫ్రేమ్స్ మ్యానిపులేట్ చేయడానికి పాండాస్ ని యూజ్ చేస్తున్నాం. విజువలైజేషన్ చార్ట్స్ క్రియేట్ చేయడానికి మ్యాట్ప్లాట్లిబ్ ని యూజ్ చేస్తున్నాం. స్నోపార్క్ ఫీచర్స్ ని యూజ్ చేయడానికి స్నోపార్క్ పైథాన్ ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, క్రియేటింగ్ ఏ డేటాబేస్ అండ్ టేబుల్ ఇన్ స్నోఫ్లేక్. టేబుల్ ని డేటాబేస్ ని క్రియేట్ చేసే ముందు ఎవరైనా ఫుల్ లెంగ్త్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మనం ఒక కోడ్ ని చూద్దాం. క్రియేట్ డేటాబేస్ డిఎస్ డెమో యూజ్ చేసి న్యూ డేటాబేస్ ని క్రియేట్ చేస్తున్నాం. సేల్స్ టేబుల్ లో ఆర్డర్ డీటెయిల్స్ స్టోర్ చేయడానికి కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక శాంపుల్ డేటాని ఇన్సర్ట్ చేద్దాం. ఇక్కడ మనం సింపుల్ సేల్స్ రికార్డ్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం అనాలిసిస్ కి, లైక్ ఆర్డర్ ఐడి, ప్రోడక్ట్, క్వాంటిటీ, ప్రైస్, ఆర్డర్ డేట్, ఆర్డర్ లో ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్, కనెక్టెడ్ జూపిటర్ టు స్నోఫ్లేక్. జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేయండి. స్టెప్ 2, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం. ఇక్కడ ఒక కోడ్ ని చూద్దాం. కనెక్ట్ లో మనం స్నోఫ్లేక్ క్రెడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ఇంపోర్ట్ కమాండ్ యూజ్ చేసి మనం పాండాస్ లైబ్రరీస్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. యూజర్ దగ్గర యూజర్ డీటెయిల్స్, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ అకౌంట్ అంటే అకౌంట్ నేమ్ .snowflakecomputing.com అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ abcd/xy123 అన్నట్టు అనమాట. స్టెప్ 3, క్వైరీ అండ్ డేటా ఫ్రేమ్ కన్వర్షన్. ఈ పర్టికులర్ కోడ్ లో ఫెచ్ ఆల్ అంటే అన్ని రోస్ ని ఫెచ్ చేస్తుంది. pd.dataFrame అంటే SQL రిజల్ట్ ని డేటా ఫ్రేమ్ లో కన్వర్ట్ చేస్తున్నాం ఫర్ అనాలిసిస్. నెక్స్ట్, ఎక్స్ప్లోరేటెడ్ డేటా అనాలిసిస్ విత్ పాండాస్. ఈ పర్టికులర్ కోడ్ లో టోటల్ రెవెన్యూ క్యాలిక్యులేట్ చేయడానికి DF ఆఫ్ రెవెన్యూ కాలమ్ ని యాడ్ చేసాం. గ్రూప్ బై యూజ్ చేసి ప్రొడక్ట్ వైజ్ రెవెన్యూ సమ్ చేసాం. ఇది రియల్ లైఫ్ సేల్స్ ట్రెండ్ అనాలిసిస్ లో యూజ్ అవుతుంది. నెక్స్ట్, డేటా విజువలైజేషన్ విత్ మ్యాట్ప్లాట్లిబ్. ఈ పర్టికులర్ కోడ్ లో ఇంపోర్ట్ కమాండ్ యూజ్ చేసి మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీని ఇన్సర్ట్ చేస్తున్నాం. గ్రూప్ బై తో రెవెన్యూ వాల్యూస్ ని ప్రొడక్ట్ వైజ్ ఫెచ్ చేసి బార్ చార్ట్స్ డ్రా చేస్తున్నాం. plt.title అండ్ x లేబుల్, y లేబుల్ తో లేబుల్స్ అండ్ టైటిల్ ని సెట్ చేసాం. బిజినెస్ డెసిషన్ చేసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ విజువల్స్ చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్, యూజింగ్ స్నోపార్క్ ఫర్ పైథాన్. స్నోపార్క్ లో డేటా మ్యానిపులేషన్ స్నోఫ్లేక్ సైజ్ జరుగుతుంది. ఇది ఫాస్టర్ అండ్ స్కేలబుల్. ఇక్కడ మనం ఒక కోడ్ ని చూద్దాం. session.builder తో స్నోపార్క్ సెషన్స్ ని క్రియేట్ చేస్తున్నాం. టేబుల్ ఫంక్షన్ తో ఎగ్జిస్టింగ్ టేబుల్ ని రీడ్ చేస్తున్నాం. విత్ కాలమ్ యూజ్ చేసి రెవెన్యూ క్యాలిక్యులేట్ చేసాం ఇన్సైడ్ స్నోఫ్లేక్. షో అనేది టాప్ రోస్ ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్, డేటా ఎక్స్పోర్ట్ ఆర్ సేవ్ టు స్నోఫ్లేక్. ఈ లైన్ లో స్నోఫ్లేక్ లో న్యూ టేబుల్స్ ని క్రియేట్ చేసి ప్రాసెసర్ డేటాని స్టోర్ చేస్తున్నాం. ఓవర్ రైట్ అంటే ఓల్డ్ డేటా డిలీట్ అయ్యి న్యూ డేటా రిప్లేస్ అవుతుంది. ఫైనల్ గా బెస్ట్ ప్రాక్టీసెస్. స్నోఫ్లేక్ వేరోస్ సైజ్ ని వర్క్ లోడ్ బేస్ చేసి ప్లాన్ చేయాలి. క్రెడెన్షియల్స్ ని .env ఫైల్స్ ఆర్ సెక్యూర్ వాల్స్ లో స్టోర్ చేయాలి. ఫర్ లార్జ్ డేటా సెట్స్ ప్రిఫర్ Snowpark processing instead of pandas. Always monitor query history and billing to optimize cost. So finally చెప్పేది ఏంటంటే Snowpark plus Jupyter data scientist కి పవర్ఫుల్ కాంబినేషన్. రియల్ టైమ్ అనలిటిక్స్, డేటా ట్రాన్స్ఫర్మేషన్, ML పైప్లైన్స్ అన్ని ఈజీగా పాసిబుల్ అవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.